శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం కాబట్టి శ్రావణ మాసం, ఆ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారం అన్నా సరే అమ్మవారికి చాలా ప్రీతికరం. అయితే ఈరోజు మొదటి రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లితే చాలు లక్ష్మీ అమ్మవారు డబ్బు మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీకు ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా మంగళవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందులో శ్రావణ మాసానికి వచ్చేటటువంటి మంగళవారం ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో అమ్మవారిని స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజిస్తే అమ్మవారి అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఎంతో పవిత్రమైన ఈ మాసంలో అంటే ఈ శ్రావణ మాసంలో మంగళవారం రోజు గుమ్మంపై ఒక్క నీటిని చల్లడం వల్ల మీకు ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఎలాంటి ధన సమస్యలు ఉన్నా, ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా తప్పకుండా బయటపడగలుగుతారు. శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఈ మాసంలో మంగళవారం రోజున అమ్మవారికి పూజిస్తే అమ్మవారు ప్రసన్నమై మీరు ఏం కోరుకుంటారో తప్పకుండా మీకు ఆశించిన ఫలితాలైతే పొందడం ఉంటుంది. ఈ మాసంలో అమ్మవారిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారం ఎంతో ప్రత్యేకమైనది. దీంతో అంటే ఎవరైతే ఈ పరిహారం చేస్తారో కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే ఎంతో ప్రత్యేకమైనటువంటి ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారం రోజు ఇంటి ప్రధాన గుమ్మంపై ఈ నీటిని చల్లితే చాలు అమ్మ డబ్బు మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అందులో కూడా మంగళవారం రోజు కాబట్టి శ్రావణ మాసంలో ప్రారంభమయ్యే ఈ పర్వదినాన మీ ఇంటి గుమ్మంపై ఈ నీటిని చల్లితే ఈ మాసం అంతా కూడా మీ డబ్బుకు ఎటువంటి కొరత లేకుండా లక్ష్మీ అమ్మవారు చూసుకుంటారు. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. మరి శ్రావణ మాసంలో మొదటి మంగళవారం రోజున గుమ్మంపై ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజున అమ్మవారిని విశేషంగా పూజించాలని పండితులు చెప్తున్నారు. అయితే రేపు మొదటి మంగళవారం కాబట్టి అమ్మవారిని చక్కగా పూజించి మీ ఇంటి గుమ్మంపై ఈ నీటిని చల్లితే చాలు అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. దాంతో లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తారు. ప్రధాన గుమ్మం లేదా గడపను లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా వరలక్ష్మిగా మనం పిలుస్తూ ఉంటాము. గడపకు పసుపు కుంకుమ పెట్టడం చాలా వరకు తెలిసిందే. అది ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుంచి సాంప్రదాయంగా చేస్తున్నారని కొంతమంది గడపలకు తోరణాలు కట్టి దేవతలను ఆహ్వానం అందిస్తారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతల్ని ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పంపడం అనేటటువంటి అమంగళం గడప దాటి ఇంట్లోకి రాకూడదని గడపకు పూజలు చేయాలని పండితులు చెప్తున్నారు. మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో నిండి ఉండాలంటే లక్ష్మీ అమ్మవారు రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. మన ఇంట్లోకి ధనం, మన ఇంటికి మనశ్శాంతి అన్నీ రావాలంటే మన ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవి ఆసన్నమై ఉండాలి. మన ఇంటి ప్రధానం ముందు అంటే ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీ అమ్మవారి ఇష్టంగా వస్తుందని చెప్తున్నారు. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తే లక్ష్మీ అమ్మవారు ప్రసన్నమవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని అంటున్నారు మన పెద్దలు. గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఎల్లవేళలా కూడా లక్ష్మీదేవి తాండవిస్తుందని అంటున్నారు. అయితే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన కలవ పువ్వులను గుమ్మాలకి అటు ఇటు పెడితే లక్ష్మీ అమ్మవారి ఇంట్లోకి తాండవిస్తుందని, ఒకవేళ కలవ పువ్వులు దొరకపోయినా నిత్యం ఏవైనా పువ్వులు గుమ్మం వద్ద అలంకరణగా పెడుతూ ఉంటే లక్ష్మీ అమ్మవారి ఇష్టపడుతుందని చెప్తున్నారు. అయితే రేపు శ్రావణ మాసంలో మొదటి మంగళవారం కాబట్టి
ఉదయం లేవగానే వెంటనే గడపను శుభ్రం చేసి పసుపు రాసి బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి. శ్రావణ మంగళవారము అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో పూజించాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటి వాటిని ఉపయోగించి అమ్మవారికి పూజ చేయాలి. ఎర్రని పూలతో అమ్మవారికి పూజ చేసినా లేదంటే కుంకుమతో పూజ చేసినా అమ్మవారు తప్పకుండా అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అమ్మవారికి పాలతో ఏదైనా సరే తీపి నైవేద్యంగా పెడితే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య మాధుర్యం పెరుగుతుందని పండితులు చెప్తున్నారు. అమ్మవారిని చక్కగా పూజించిన తర్వాత ఒక గ్లాసును తీసుకోండి. స్టీలు, రాగి గ్లాసులు ఏదైనా పర్వాలేదు. ఒక మంచి గ్లాసును తీసుకొని అందులో మంచినీటిని పోయాలి. ఆ నీటిలో 2 చుక్కల పాలు, 2 చుక్కల అత్తర్ను వేయాలి. ఇప్పుడు అందులో 5 లవంగాలు తీసుకొని పొడి చేసి ఆ నీటిలో వేయాలి. పాలల్లో నీళ్లు, అత్తరు వేయడం వల్ల నీళ్లు పవిత్రంగా మారి సువాసనగా మారుతాయి. ఆ నీటికి శక్తి వస్తుంది. లవంగాల పొడిని వేస్తే ఈ నెలంతా కూడా, ఈ శ్రావణ మాసమంతా కూడా ధనాకర్షణ పెరుగుతుంది. ఈ మూడింటిని వేసి తమలపాకుతో కలపాలి. ఇప్పుడు ఆ గ్లాసును పట్టుకొని మీకున్న సమస్యల గురించి చెప్పుకోండి. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు, పిల్లలకు ఎదురయ్యే సమస్యలు, డబ్బు సమస్యలు, ఇలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు చెప్పుకోండి. మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ నీటిని తమలపాకుతో గుమ్మం పైన చల్లండి. ఇంటిలో నిలబడే గుమ్మం పైన చల్లాలి. ఆ తర్వాత అన్ని గదుల్లో గుమ్మాలపై, కిటికీలపై, వస్తువులపై చల్లండి. అలా అన్ని గదుల్లో చేసిన తర్వాత ఇంకా నీళ్లు మిగిలితే వాటిని ఇంటిపై చల్లాలి. అంటే డాబాపై వెళ్ళి ఆ నీటిని ఇంటిపై చల్లాలన్నమాట. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుంది. మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. మీ ఇంటి గుమ్మం అనేది పవిత్రంగా మారిపోతుంది. మీ ఇల్లు పవిత్రంగా మారడం వల్ల డబ్బు మూటతో లక్ష్మీ అమ్మవారి ఇంట్లో అడుగు పెడుతుంది. రేపు మొదటి శ్రావణ మంగళవారం కాబట్టి మీ ఇంట్లో ఇలా నీటిని చల్లడం వల్ల మీ ఇంట్లో గొడవలు జరగడం అంతా కూడా తగ్గిపోతాయి. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. లవంగాలు పొడి వేసిన నీటిని ఇల్లంతా చల్లడం వల్ల ఇంట్లో ఉండే కీటకాలు కూడా చనిపోతాయి. ఇంట్లో అంటే మీ ఇంట్లోకి ఎటువంటి కీటకాలు రాలేవు. ఇల్లు శుభ్రంగా ఉంటుంది. మరి అమ్మవారిని కూడా ఆకర్షిస్తుంది. లవంగాలు మీ ఇంట్లో దరిద్రాన్ని తరిమివేస్తాయి. ఎంతో శక్తివంతమైన ఈ లవంగాల పొడిని, పాలను, అత్తర్ను నీటిలో కలిపి గుమ్మంపై చల్లడం వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులకి అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ పరిహారం అనేది ఉదయం 6 నుంచి 9 గంటల లోపు చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. లేదా 6 నుంచి 8 గంటల లోపు ఈ పరిహారాన్ని చేసుకుంటే అమ్మవారు తప్పకుండా మనపై అనుగ్రహిస్తారు. ఈ 2 సమయాల్లో ఈ పరిహారం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదటి శ్రావణ మంగళవారం రోజు ఇంటి గుమ్మంపై ఈ నీటిని పోసి అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.